హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను ఈ శారీతో రాబోయే ఫెస్టివల్స్కి మా పాప కోసం అయితే లంగా ఓని అయితే స్టిచ్ చేస్తున్నాను. ఈ శారీ అలాగే దుప్పట్టా కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఈ శారీని ఎప్పటి నుంచో తీసుకుందామని అయితే చూస్తూ ఉన్నాను, కానీ తీసుకుందామా వద్దా అనేసి అయితే ఆలోచిస్తూ ఫైనల్గా అయితే ఈ శారీని అయితే తీసుకున్నాను. ఈ శారీ వచ్చేసి నాకు 450 రూపీస్ అయితే పడింది. దుప్పట్టా వచ్చేసి 100 రూపీస్కి అయితే వచ్చింది. నాకు ఈ రెండింటిని నేను హాఫ్ శారీ లాగా అయితే కన్వర్ట్ చేస్తున్నాను. అది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ అయితే ఈ వీడియోలో షేర్ చేశాను. ఫస్ట్ వచ్చేసి నేను ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అలాగే పళ్ళు పార్ట్ని అయితే సపరేట్ చేసుకుంటున్నాను. బ్లౌజ్ వచ్చేసి నాకు ప్లెయిన్గానే వచ్చింది. శారీ అలాగే దుప్పట్టా లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఒకసారి చెక్ చేయండి. హాఫ్ శారీ మాత్రం స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదైతే ఈ విధంగా నేను రెండు సపరేట్ చేసుకున్నాను. శారీ మొత్తం ఈ విధంగా మనకు లోటస్ అలాగే ఆవుల బొమ్మలు అయితే ఈ విధంగా శారీ మొత్తం వస్తుంది. బిగ్ బార్డర్ అయితే వస్తుంది. శారీ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ పైన వచ్చిన బార్డర్ని నేనైతే ఈ విధంగా ఈ దుప్పట్టాకైతే స్టిచ్ చేస్తాను. అప్పుడు మనకు శారీలో వచ్చిన దుప్పట్టా లాగానే అనిపిస్తుంది. అలాగే ఇటు సైడ్ కూడా నేను పళ్ళు పాటు కూడా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంతైతే ఫ్యాబ్రిక్ మిగిలిందో శారీ మొత్తాన్ని నేను ఈ విధంగా అయితే లంగాకైతే వాడతాను. నాకు లంగాకు వచ్చేసి 31 ఇంచెస్ అయితే కావాలి. ఇక్కడ వచ్చేసి 41 ఇంచెస్ అయితే ఉంది. ఇప్పుడు 10 ఇంచెస్ వచ్చేసి నేను ఈ విధంగా లోపల సైడ్కి అయితే బెల్ట్ అయితే వేస్తాను. ఆ 10 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేది, ఎందుకంటే పిల్లలు త్వరగా పెరుగుతారు కదా, అందుకనేసి నేను ఆ ఫ్యాబ్రిక్ పైన అయితే కట్ చేయకుండా లోపల బెల్ట్ లాగా అయితే వేస్తాను. ఇక లైనింగ్ వచ్చేసి ఈ విధంగా లైనింగ్ మాత్రం నేను కరెక్ట్గానే కట్ చేసుకుంటాను. నాకు లైనింగ్ వచ్చేసి 31 ఇంచెస్ అలా అయితే సరిపోతుంది. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే తీసుకుంటున్నాను. కింద అయితే మడిచి స్టిచ్ చేస్తాను, అందుకనేసి నేను 32 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. సేమ్ అదే విధంగా అటు సైడ్ కూడా తీసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని అయితే కట్ చేసుకుంటాను. మనకు ఎంతైతే కావాలో అంత లైనింగ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నాకు లంగా కోసం లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. శారీలో వచ్చిన పై బార్డర్ అయితే కట్ చేసి అయితే సపరేట్గా పక్కన అయితే పెట్టేశాను. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దాము. ఫస్ట్ వచ్చేసి నేను లైనింగ్ని ఈ విధంగా 4 ఫోల్డ్ వచ్చే విధంగా అయితే నేను ఈ విధంగా అయితే మడత వేసుకున్నాను. పైన వచ్చేసి ఎలాంటి క్రాస్ లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకుంటున్నాను, బ్లౌజ్ అనేది క్రాస్ రాకుండా. ఇప్పుడు వచ్చేసి మా పాపకు వచ్చేసి బాడీ లెంత్ వచ్చేసి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 11 ఇంచులు అయితే కావాలి. అలాగే ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం మొత్తం 12 ఇంచులు అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకుంటున్నాను. మా పాప ఏజ్ వచ్చేసి 8 to 9 ఇయర్స్ వరకు అయితే ఈ మెజర్మెంట్ సరిపోతాయి. అంటే మా పాప కొద్దిగా సన్నగా ఉంటుంది, కొంచెం లావుగా ఉన్న వాళ్ళు కొంచెం ఒక 1 ఇంచు అట్లా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను 5.5 ఇంచెస్ పెట్టాను. అలాగే షోల్డర్ డౌన్ కూడా 5.5 పెట్టాను. ఇదైతే నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా కదా, మనము ఫుల్ షోల్డర్ ఎంతైతే పెడతామో డౌన్ కూడా అంతే పెట్టాలి. ఇక్కడ వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి మా పాపది 6 ఇంచెస్, అలాగే 2 ఇంచెస్ ఖర్చు కోసం. నడుం కూడా నేను సేమ్ 6 ఇంచెస్ అలాగే 2 ఇంచెస్ ఖర్చు అయితే పెట్టాను. ఈ విధంగా ఒకవేళ మీరు ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి అనుకుంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకోండి. మా పాపకైతే నేను టక్స్ అలా చిన్నపిల్లే కదా, టక్స్లో అయితే పెట్టట్లేదు. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక రౌండ్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం ఇలా మెజర్మెంట్ చేసుకుంటే మనకు కరెక్ట్గా చంక రౌండ్ అనేది రావాలి. పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసి మెజర్ చేసుకుంటే కరెక్ట్గా రావాలి. నాకు కరెక్ట్గా 5 ఇంచెస్ అయితే వచ్చింది. ఒకవేళ మీకు రాలేదు అంటే తక్కువ వచ్చింది అనుకుంటే కిందికి ఈ విధంగా కిందికి రౌండ్ గీయండి, ఎక్కువ వస్తే కొంచెం పైకి అయితే రౌండ్ గీయండి, సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి నేను 3 ఇంచెస్ పెట్టాను. నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టాను. బ్యాక్ నెక్ వచ్చేసి నేను 6.5 పెట్టాను. అలాగే 2.5 ఈ విధంగా వెడల్పు కూడా ఈ విధంగా అయితే పెట్టేసి లైన్స్ అయితే గీసుకుంటున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ కొంచెం డీప్ ఉంటేనే బాగుంటుంది కదా హాఫ్ శారీస్కి. ఇక్కడ వచ్చేసి 2.5 లేదంటే 3 ఇంచెస్కి ఒక మార్క్ అయితే చేసుకోండి. అలాగే పక్కనే ఒక 1/2 ఇంచు గ్యాప్ ఉండే విధంగా ఈ విధంగా ఒక మార్క్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు పైన వచ్చేసి నేను రౌండ్ గీసుకొని కింద ఈ బాక్స్లో మనకు ఏ డిజైన్ కావాలంటే అది పెట్టుకోవచ్చు. మనం పార్ట్ నెక్ కానీ ఇలా ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. నేనైతే ఈ విధంగా ఈ నెక్ అయితే డ్రా చేశాను. ఈ బాక్స్లోనే మీరు ఏదైనా నెక్ అనేది డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా అయితే డ్రా చేసామో అదే విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను.
మనకు నెక్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి నేను ఇప్పుడైతే కట్ చేయట్లేదు. ఫ్రంట్ వచ్చేసి స్టిచ్ చేసేటప్పుడు అయితే కట్ చేస్తాను. ఇక హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. ఫస్ట్ ఈ విధంగా సేమ్ 4 లేయర్స్ వచ్చే విధంగా మనము ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఈ విధంగా గీసుకుంటున్నాను, క్రాస్ లేకుండా. మా పాపకు వచ్చేసి నేను హ్యాండ్స్ 3 ఇంచెస్ అయితే పెడతాను. 1 ఇంచ్ ఖర్చు కోసం 4 ఇంచెస్ అయితే మార్కింగ్ చేశాను. ఈ విధంగా హ్యాండ్ డౌన్ వచ్చేసి నేను 1.5 ఇంచ్ అయితే పెట్టుకుంటున్నాను. చిన్నపిల్లలు కాబట్టి మనకు పెద్దగా కరువు తీయాల్సిన అవసరం ఉండదు. నేను వచ్చేసి 1.5 డౌన్ అయితే పెట్టాను. ఇక్కడ వచ్చేసి చంక లూజు 5 ఇంచెస్, ఎక్స్ట్రాగా ఖర్చు కోసం 2 ఇంచెస్ అయితే పెట్టాను. ఇక్కడ ఒక 1 ఇంచ్ స్ట్రైట్గా పెట్టేసి ఈ విధంగా కరువు అయితే తిప్పాను. చిన్నపిల్లలకి కరువు మరీ ఎక్కువ తిప్పాల్సిన అవసరం లేదు. ఈ విధంగా గీసుకుంటే సరిపోతుంది. మనం అక్కడి నుంచి మెజర్ చేసుకుంటే మనకు కరెక్ట్గా 5 ఇంచెస్ వస్తే సరిపోతుంది. హ్యాండ్ లూజ్ వచ్చేసి 4 ఇంచెస్, ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ అయితే ఈ విధంగా ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను. తర్వాత ఈ విధంగా స్ట్రైట్ లైన్స్ గీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే హాఫ్ హ్యాండే పెట్టాను. ఈ విధంగా మనము స్టిచ్ చేసిన డ్రెస్ తోటి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది అయితే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అందులో చూడండి, మీకు అర్థమవుతుంది. క్లియర్గానే చెప్పాను. ఇప్పుడు వచ్చేసి నేను లైనింగ్ అయితే కట్ చేసుకున్నాను కదా, అదే విధంగా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను పైన బార్డర్ అయితే కట్ చేస్తున్నాను. ఈ బార్డర్తో ఏదైనా డిజైన్ పెట్టుకోవచ్చు మనము. ఈ విధంగా నేను లైనింగ్ అయితే పెట్టేసి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేస్తున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎక్కడైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి, నేను నెక్స్ట్ వీడియోలో కొంచెం చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఈ విధంగా నేను గుర్తుండటం కోసం ఈ విధంగా మార్కింగ్ అయితే చేస్తున్నాను. మెయిన్ సైడ్ ఏది, రాంగ్ సైడ్ ఏది అనేది గుర్తుండడం కోసం ఇలా అయితే గీశాను. ఇప్పుడు ఫ్రంట్ కటింగ్ అయితే చూద్దాము. ఫ్రంట్ పార్ట్ నేను కటింగ్ అయితే చేయలే కదా నెక్, ఇప్పుడు పేపర్ మీద అయితే చూపిస్తున్నాను. మీరు క్యాన్వాస్ మీద అయితే కటింగ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి నెక్ హైట్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నా, అలాగే వెడల్పు వచ్చేసి 2.5 ఇంచెస్ అయితే ఈ విధంగా మనం సేమ్ నెక్ ఎలా అయితే ఫ్యాబ్రిక్ మీద కటింగ్ చేసుకుంటామో అలాగే పేపర్ మీద అయితే ఈ విధంగా కటింగ్ చేసుకొని ఒక 1.5 ఇంచ్ పైకి, అలాగే సైడ్కి ఒక 1/2 ఇంచ్ అయితే ఈ విధంగా డ్రా చేసుకున్నాను. అలాగే మళ్ళీ ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకొని ఈ విధంగా అయితే ఒక లైన్ అయితే గీసుకొని అందులోనే కట్ వర్క్ అయితే నేను ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా స్కేల్ కానీ మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో దాంతో ఈ విధంగా కట్ వర్క్ అయితే ఈ విధంగా గీసుకొని సైడ్ మనకు ఈ విధంగా కరువు వచ్చినట్టు ఉంటారు కదా, అందుకోసం నేను ఈ స్కేల్ యూజ్ చేసి అయితే ఈ విధంగా మనం ఒక 1/2 ఇంచ్ అయితే సైడ్కి పెట్టాం కదా, అక్కడ కరువు వచ్చే విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మనము క్యాన్వాస్ మీద అయితే కట్ చేసుకోండి. నేను మీకు పేపర్ మీద అయితే చూపిస్తున్నాను. ఇదే విధంగా నేను ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ మీద అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ క్యాన్వాస్ పేపర్ని మనం లైనింగ్కి అయితే ఈ విధంగా ఐరన్ చేస్తే దానికి ఈ విధంగా స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు లైనింగ్లో నేను ఈ విధంగా తిప్పేస్తున్నాను. ఇక్కడ కార్నర్ దగ్గర మీరు సూది దించేసి ఈ విధంగా నిదానంగా పైకి అనేసి ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. నేను ఏదంటే టైం ఎక్కువ పడుతుందనేసి నేను వీడియోని కొంచెం స్పీడ్ అయితే పెట్టాను. మీరు నిదానంగా కార్నర్ దగ్గర కరెక్ట్గా రౌండ్ తిరిగే విధంగా అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. అలాగే అదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే నేను ఇది రివర్స్ చేసిన తర్వాత పైన అయితే ఒక స్టిచ్ అయితే వేయను. ఒకవేళ మీరు వేసుకుంటాము అనుకుంటే డబల్ స్టిచ్ అయితే అవసరం లేదు. నేనైతే పైన కుట్టు వేయను కాబట్టి ఈ విధంగా డబల్ స్టిచ్ సేమ్ అదే కుట్టు మీద వచ్చే విధంగా అయితే ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అక్కడక్కడ ఇక్కడ కార్నర్ దగ్గర కట్ అయితే ఈ విధంగా ఇచ్చుకుంటే మనకు నెక్ అనేది నీట్గా తిరుగుతుంది కట్ వరకు. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మనం ఈ విధంగా దారాన్ని ఇలా అంటే దారం అనేది లూజ్ అయ్యి మనకు కట్ వర్క్ అనేది నీట్గా ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది ఈ విధంగా. ఇప్పుడు పైనుంచి అయితే నేను ఈ విధంగా ఐరన్ అయితే చేస్తున్నాను. ఇక చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకొని పైన అయితే నేను స్టిచ్ అయితే వేయలేదు కట్ వర్క్ మీద. ఈ విధంగా చుట్టూ స్టిచ్ చేసుకొని కట్ చేసుకుంటున్నా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అయితే. మీకు వీడియోని అయితే స్పీడ్ పెట్టాను, మీకు టైం అనేది ఎక్కువ పడుతుంది కదా, అందుకనేది వీడియో కొంచెం స్పీడ్గా అయితే పెట్టాను.
ఇక్కడ వచ్చేసి నేను డిజైన్ పెట్టుకోవాలనుకుంటున్నాను. అందుకే ఈ విధంగా చాక్ పీస్తో మనకు ఎలా కావాలి అనేది అయితే ఈ విధంగా నేను గీసుకొని దీని మీద నేను ఈ విధంగా మనకు పైన అనేది ఒకటి బార్డర్ అయితే వస్తుంది కదా, ఆ బార్డర్ని నేను ఈ విధంగా పిన్స్ అయితే పెట్టుకొని దీన్ని అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా దాని మీద ఈ విధంగా పిన్స్ అయితే పెట్టుకొని దీన్ని అయితే నేను ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా నేను నిదానంగా స్టిచ్ చేసుకుంటున్నాను. అలాగే సేమ్ ఇదే విధంగా రెండో సైడ్ కూడా నేను ఇదే విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ సేమ్ మనం నెక్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా అయితే నేను ఈ విధంగా కార్నర్ దగ్గర ఈ విధంగా మనము సూది కిందికి దించేసి ఈ విధంగా తిప్పుకోవాలి. అప్పుడే మనకు వెనక ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఈ విధంగా మీరు నిదానంగా స్టిచ్ చేసుకోండి. నేను వీడియో అనేది స్పీడ్ పెట్టాను కాబట్టి మీకు అంత స్పీడ్గా అనిపిస్తుంది. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అయితే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకొని మనం ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి. కార్నర్ దగ్గర మనం ఈ విధంగా టక్స్ పెట్టుకోవటం వల్ల మనకు నెక్ అనేది ఈ విధంగా నీట్గా అయితే తిరుగుతుంది. ఇప్పుడు పైనుంచి మరొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా అలాగే సైడు ఈ విధంగా చుట్టూ ఒక కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి కింద వచ్చేసి నేను వైట్ కలర్ పైపింగ్ అయితే చేస్తున్నాను. నాకు లెహంగా వచ్చేసి వైట్ కలర్ కాబట్టి నేను ఈ విధంగా వైట్ కలర్ ఫ్యాబ్రిక్తో పైపింగ్ అయితే థ్రెడ్ పైపింగ్ చేస్తున్నాను. ఈ విధంగా థ్రెడ్ పెట్టేసి నేనేం సింగిల్ పాదం అయితే యూజ్ చేయలేదు, నార్మల్ పాదంతోనే నేను ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ అయితే చేస్తున్నాను. నువ్వు థ్రెడ్ అనేది లోపల పెట్టేసి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకు నార్మల్ పాదం మీద కూడా చాలా నీట్గా అయితే ఫినిషింగ్ వస్తుంది. ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. అలాగే లోపల సైడు ఈ విధంగా ఒక మడత వేసేసి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. మీకు స్టిచ్ వద్దు అనుకుంటే మీరు లోపల హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. నేనైతే ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు పైపింగ్ వేసిన తర్వాత నేను బ్యాక్ పార్ట్ అనేది సెంటర్కి అయితే కట్ చేశాను. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. అందుకే ఈ విధంగా సెంటర్కి మీరు మడత వేసేసి కట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇది ఉక్స్ పట్టి అయితే వేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకు ఎంత ఈ విధంగా ఒక 1/2 ఇంచు లేదంటే ఒక 1 ఇంచు ఉండే విధంగా మడత వేసేసి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా ఇప్పుడు కాజా పట్టి కూడా సేమ్ అదే విధంగా అయితే వేసుకుంటున్నాను. కాజా పట్టి వేసేటప్పుడు కింది నుంచి అయితే ఈ విధంగా వస్తుంది. అదే ఉక్సు పట్టీకి అయితే పైనుంచి అయితే మనము ఈ విధంగా క్లాత్ పెట్టేసి స్టిచ్ చేయాలి. ఈ విధంగా మనం స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు అర్థమైందా లేదా అనేది అయితే కామెంట్ చేయండి. ఈ స్టిచ్చింగ్ అనేది కొంచెం ఫాస్ట్గానే పెట్టాను, ఎందుకంటే మీకు టైం ఎక్కువ అవుతుంది. టైం ఎక్కువయ్యే కొద్దీ వీడియో అనేది తక్కువగా చూస్తున్నారు. అందుకే నేను వీడియోని అయితే కొంచెం ఫాస్ట్గా పెట్టాను. ఈ విధంగా ఇప్పుడు స్టిచ్ చేసుకున్న తర్వాత నేను ఇది షోల్డర్ అయితే జాయింట్ చేసుకుంటున్నాను. 2 మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకే సైడు వచ్చే విధంగా పెట్టేసి ఈ విధంగా షోల్డర్ అయితే జాయింట్ చేసుకుంటున్నాను. షోల్డర్ అనేది 2 సమానంగా ఉండే విధంగా పట్టుకొని అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి, లేదంటే ఎక్కువ తక్కువ అయితే వస్తుంది. ఎక్స్ట్రా ఏదైతే మనకు ఉందో అదైతే కట్ చేసుకుంటున్నాను. సేమ్ రెండో వైపు కూడా అదే విధంగా షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే మనము హ్యాండ్స్ తిప్పేసుకుందాము. ఈ విధంగా హ్యాండ్స్కు నేను ఈ విధంగా ఆల్రెడీ కట్ చేసుకున్నా కదా, ఈ విధంగా హ్యాండ్ అయితే నేను తిప్పేస్తున్నాను. ఈ విధంగా ఒరిజినల్ వైపు లైనింగ్ పెట్టేసి నేను లైనింగ్ అనేది తిప్పేసుకుంటున్నాను.
ఇప్పుడు మనం రివర్స్ చేసుకుంటే సరిపోతుంది. రివర్స్ చేసేసి పైనుంచి ఒక స్టిచ్ చేసుకుంటున్నాను. నీట్‌గా అనుకుంటూ మనకు ఎక్కడ ముడతలు రాకుండా నీట్‌గా ఈ విధంగా అనుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవాలి. చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్‌ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఏదైతే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. అలాగే రెండో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకున్నాను. దీనికైతే నేను ఈ లేస్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఈ లేస్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. నాకు 100 రూపీస్ ఎంతో పడింది. 4 మీటర్స్ అయితే వచ్చింది. ఈ విధంగా ఒక 2 ఇంచెస్ గ్యాప్ అయితే వదిలేసి లైనింగ్ సైడు ఈ విధంగా నేను లేస్ అయితే స్టిచ్ చేస్తున్నాను. అప్పుడు మనకు లేస్ అనేది పైకి కనిపించకుండా ఓన్లీ మనకు అవి వైట్ కలర్‌వి ఉన్నాయి కదా! ఆ పూసలు మాత్రమే మనకు బయటకనేవి కనిపిస్తాయి. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాను. ఈ విధంగా మనకు ఓన్లీ కుందన్స్ మాత్రమే పైకైతే కనిపిస్తాయి. 2 హ్యాండ్స్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకుంటున్నాను. సెంటర్‌కి ఒక టక్స్ పెట్టుకొని హ్యాండ్ అయితే జాయింట్ చేసుకుంటున్నాను. మనం హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు ఎక్కడ మనము హ్యాండ్ అనేది లాగకూడదు. లాగకుండా మనము హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మనం హ్యాండ్ అనేది ఇప్పుడు లాగినామంటే మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్‌గా ఉండదు. నీట్‌గా లాగకుండా మనం ఈ విధంగా అనుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి సైడ్ అయితే జాయింట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సైడ్ జాయింట్ చేసేదైతే ఇప్పుడు ఫస్ట్ మనము సైడ్ జాయింట్ చేసేకెళ్ళి కరెక్ట్‌గా ఉందా లేదా అని చూసుకోవాలి. అంటే ఎక్కువ తక్కువ ఉందా లేదా కరెక్ట్‌గా ఉందా అని అయితే చూసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే స్టిచ్ మీద ఇంకో స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా అదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ అయితే వేసుకున్నాను. ఈ విధంగా మనకు హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. సేమ్ రెండో వైపు కూడా సేమ్ హ్యాండ్ అయితే మనం సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను సైడ్స్ అయితే జాయింట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒరిజినల్ సైడే ఫస్ట్ అయితే ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. అది మీకు స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను. ఈ విధంగా ఒరిజినల్ సైడే లాస్ట్ కార్నర్‌లో ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. అప్పుడు మనకు లోపలికి ఖర్చు అనేది కనిపించకుండా నీట్‌గా ఉంటుంది బ్లౌజ్ అనేది. ఈ విధంగా లాస్ట్‌కి అయితే వేసుకోవాలి. ఏవైనా పీసులు ఎక్స్ట్రా ఉంటే వాటినైతే కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా మనకు రివర్స్ చేసినప్పుడు ఖర్చు అనేది మనకు లోపలికి కనిపించకుండా ఉంటుంది. బ్లౌజ్ అనేది వేసుకున్నా కూడా మనకు కుచ్చుకున్నట్లుగా ఉండదు. ఇప్పుడు 2 ఇంచెస్ ఎక్స్ట్రా నేనైతే పెట్టుకున్నాను. అక్కడైతే మార్క్ చేసుకొని ఇంకా స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. అలాగే నాకు చంక వచ్చేసి 5 ఇంచెస్ కదా! 5 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. మనము కరెక్ట్‌గా కటింగ్ కనుక చేసుకుంటే ఏదైతే ఎక్స్ట్రా మనం క్లాత్ 2 ఇంచెస్ పెట్టుకున్నామో అక్కడ మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మనం కటింగ్ అనేది కరెక్ట్‌గా చేసుకోవాలి. పక్కనే ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఈ విధంగా సేమ్ రెండో వైపు కూడా అదే విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను. సేమ్ రెండో వైపు కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి. ఫస్టు ఈ విధంగా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి దుప్పట్టా అయితే ఈ హాఫ్ శారీ కోసం దుప్పట్టా కావాలి కదా! దానికోసం నేను ఈ విధంగా మీషో నుండి ఈ దుప్పట్టా అయితే తీసుకున్నాను. అలాగే ఈ బార్డర్ వచ్చేసి మనకు శారీకి పై వైపు అయితే ఉంటుంది కదా! ఆ బార్డర్ కట్ చేసి నేను ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా 2 సైడ్‌లు అయితే నేను ఈ విధంగా బార్డర్ అయితే స్టిచ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లంగా అయితే స్టిచ్ చేద్దాము. ఇప్పుడు నేను ఒక 10 ఇంచెస్ అయితే ఎక్స్ట్రాగా అయితే బెల్ట్ కోసం వదిలిపెట్టాను కదా! దానికోసం ఈ విధంగా నేను కింద సైడు ఈ విధంగా నేను ఒక 5 ఇంచెస్ అంటే 10 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా అయితే బెల్ట్ కోసం వదిలిపెట్టాను కదా! ఆ 10 ఇంచెస్‌ని ఈ విధంగా ఒక మడత వేసి మనకు 5 ఇంచెస్ అంటే ఇటు సైడ్ ఒక 5 ఇంచెస్ అటు సైడ్ 5 ఇంచెస్ మొత్తం 10 ఇంచెస్ అయితే అవుతుంది. ఈ విధంగా నేను 5 ఇంచెస్ వచ్చే విధంగా చూసుకొని నీట్‌గా నిదానంగా స్ట్రైట్‌గా అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా 5 ఇంచెస్ అయితే ఉంది కదా! ఇక్కడ నేను స్టిచ్ అయితే వేసుకుంటా. ఇక్కడ మనకు బార్డర్ ఉంది కాబట్టి కరెక్ట్‌గా
ఈ విధంగా వేసుకోవచ్చు. ఒకవేళ బార్డర్ లేకపోతే కనుక మీరు ఒక గీత గీసుకొని అయితే మీరు స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 5 ఇంచెస్ 5 ఇంచెస్కి అయితే ఈ విధంగా నేను టేప్తో కొలుచుకుంటూ నేనైతే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. మీకు కరెక్ట్గా స్ట్రైట్గా రావాలి అంటే మీరు ఈ విధంగా చూసుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనము బెల్ట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. పైకి మనకు అసలు బెల్ట్ వేసినట్టే కనిపించదు, అంత నీట్గా అయితే ఉంది. అలాగే స్ట్రైట్గా కూడా ఉంది చూడండి. ఈ విధంగా మనకు ఎక్కడ క్రాస్ లేకుండా స్ట్రైట్గా అయితే ఉంది. ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను. మా పాప నడుము వచ్చేసి 24 ఇంచెస్ అయితే నాకు ఫ్రిల్స్ అయితే కావాలి. ఈ విధంగా మనం చూసుకుంటూ మనకు పెద్దగా కావాలంటే పెద్దగా పెట్టుకోవచ్చు, లేదంటే ఈ విధంగా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. అది మనం పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనకు అప్పుడే అర్థమవుతుంది అక్కడ ఫ్రిల్స్ పెడుతుంటే సమానంగా వస్తున్నాయా లేదా అనేది అయితే అర్థమవుతుంది. నాకైతే 24 ఇంచెస్ అయితే రావాలి. ఈ విధంగా నేను ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను. మీరు ఫ్యాబ్రిక్ని బట్టి అయితే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. నేను శారీ మొత్తం యూస్ చేస్తున్నా కాబట్టి ఈ విధంగా అయితే నేను ఫ్రిల్స్ అయితే పెట్టాను. ఇప్పుడు 24 ఇంచెస్ వచ్చిందా లేదా అని అయితే చూస్తున్నాను. కొద్దిగా ఎక్కువ అయితే వచ్చింది. అందుకే నేను మళ్ళీ స్టిచ్ మొత్తం ఉప్పదీయకుండా ఇక్కడ మధ్యలో ఇంకొక ఫ్రిల్ అయితే పెట్టాను. మీరు స్టిచ్ మొత్తం ఉప్పదీయాల్సిన అవసరం అయితే లేదు. ఈ విధంగా మధ్యలో ఈ విధంగా ఒక ఫ్రిల్ పెట్టేసి ఈ విధంగా స్టిచ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఒకవేళ మీరు ఐరన్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడే ఐరన్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత అయితే కుదరదు. ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత మీరు ఐరన్ అయితే చేసుకోవాలి. నేనైతే చేయట్లేదు, ఎందుకంటే నాకు ఫ్రిల్స్ అనేవి బాగా నిలబడినట్టుగానే ఉంటున్నాయి కాబట్టి నేను ఐరన్ అయితే చేయట్లేదు. ఇప్పుడు లైనింగ్ నేను ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నా కదా, ఆ ఎక్స్ట్రాని ఈ విధంగా ఒక మడత వేసి అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. అలాగే సేమ్ మనం లైనింగ్ కూడా ఈ విధంగా ఈ విధంగా ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను. మనకు ఎంత అయితే కావాలో అంతవరకు ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు అయితే అటాచ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా రెండు అటాచ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు లైనింగ్ కొంచెం ఎక్కువగా వచ్చింది అనుకుంటే మీరు సేమ్ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే కొంచెం కుచ్చు పెట్టామో లైనింగ్ కూడా అదే విధంగా ఒక కుచ్చు పెట్టేస్తే సరిపోతుంది. మీరు మళ్ళీ ఫ్యాబ్రిక్ మొత్తం కుట్టు మొత్తం ఉపయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి సైడ్కి అయితే ఈ విధంగా ఒక 1/2 ఇంచు లాగా మడత వేసి అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఒక 1/2 ఇంచు అయితే మడత వేస్తున్నాను. సేమ్ ఇదే విధంగా రెండో సైడ్ కూడా నేను మడత వేసి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఈ విధంగా రెండు సైడ్లు ఈ విధంగా కొద్దిగా మడత వేసి కొంచెం ఒక 2-3 ఇంచెస్ పొడవు వచ్చే విధంగా అయితే ఈ విధంగా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఈ విధంగా రెండు సైడ్లు అయితే నేను ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ లంగాకి ఈ విధంగా బెల్ట్ అయితే యాడ్ చేస్తాను. దీనికోసం నేను 5 ఇంచెస్ వెడల్పు ఉండే విధంగా, అలాగే నడుము వచ్చేసి నాకు 23 కదా, 23 కాదు 24 ఇంచెస్ కదా, 24 ఇంచెస్ ప్లస్ ఒక 5 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను. ఈ విధంగా ఒక సైడ్ అయితే మడత వేసి స్టిచ్ చేసుకున్నాను. స్టిచ్ చేసుకొని లైనింగ్ వైపు ఈ క్లాత్ అనేది పెట్టేసి పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా లైనింగ్ సైడ్ అయితే నేను ఈ బెల్ట్ కోసం తీసుకున్న క్లాత్ని అయితే పెట్టి పైనుంచి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఈ విధంగా మీరు నిదానంగా క్లాత్ ఎక్కడ సూది కింద పడకుండా నీట్గా అనుకుంటూ అయితే స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా నేను 5 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నా కదా నడుము కన్నా. తర్వాత వచ్చేసి ఈ విధంగా మళ్ళీ ఒక మడత వేసేసి ఈ విధంగా పైకి రివర్స్ చేసినప్పుడు ఈ విధంగా అయితే మనకు పైకి ఈ విధంగా బెల్ట్ అయితే వస్తుంది. పైకి తిప్పేసి స్టిచ్ చేసుకుని మనం లైనింగ్ సైడ్ అయితే స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు రివర్స్ చేసుకొని పైకి ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు నేనైతే ఇక్కడ ఉక్స్ పెట్టుకుంటాను. మీరు ఒకవేళ బొందలు పెట్టుకోవాలి అనుకుంటే కనుక, ఒకవేళ మీరు ఇలా ఉక్సులు కాకుండా మీరు బొందలు పెట్టుకోవాలి అనుకుంటే కనుక నేను ఎక్స్ట్రా ఏదైతే 5 ఇంచెస్ బెల్ట్ కోసం అయితే తీసుకున్నానో ఆ 5 ఇంచెస్ తీసుకోకుండా కరెక్ట్గా మన నడుము సైజు తీసుకొని అటు సైడు ఇటు సైడు ఒక మడత వేసి ఒక స్టిచ్ వేసుకొని అయితే స్టిచ్ చేసుకోవాలి.
ఈ విధంగా మనకు ఇక్కడైతే మనకు హోల్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఒకవేళ మీరు బొంద పెట్టుకోవాలి అనుకుంటే అక్కడ నుంచి మీరు బొంద అయితే ఎక్కించుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను ఇటు సైడు ఒక 1 ఇంచ్ వరకు ఈ విధంగా మడత వేసేసి ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. పక్కనే ఇంకొక స్టిచ్ కూడా వేసుకుంటాను. ఈ విధంగా అయితే ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ నీట్గా ఐరన్ చేసుకుంటే మనకు పట్టీ అనేది నీట్గా ఉంటుంది, బెల్ట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా సైడ్ అయితే జాయింట్ అయితే చేసేసుకుంటున్నా. ఇక్కడ క్లాత్కు ఈ విధంగా దారాలు లేస్తూ ఉంటాయి కదా, అందుకనేసి నేను ఈ విధంగా క్లాత్ని అయితే ఈ విధంగా మడత వేసి స్టిచ్ చేసుకుంటున్నాను, మనకు దారాలు లేకుండా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి నేను లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో యూజ్ అయిందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను లైనింగ్ కూడా సేమ్ అదే విధంగా మడత వేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఉక్సులు మనము బ్లౌజ్లకు ఎలా అయితే ఉక్సులకు టాకాలు వేస్తామో అలా అయితే నేను ఇక్కడ టాకాలు వేస్తాను. ఇక్కడ వచ్చేసి టాకాలు వేస్తాను. ఆ ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకున్నానో దానికైతే ఉక్సులు పెడతాను. ఇప్పుడు వచ్చేసి నాకు లంగా ఓని అయితే రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి బ్లౌజు అలాగే దుప్పట్టా కూడా నాకు మొత్తం సెట్ అయితే రెడీ